साइड दिन Baira. So, hey guys, welcome back to my YouTube channel. This is Alien Superbike. మన బైకింగ్ చూడడానికి 10 కిలోమీటర్స్ నుంచి ఈ సైకిల్ నొక్కుంటూ వచ్చారు. యాక్చువల్గా రైడ్ ఇద్దాం అనుకున్నా, కానీ నేను యాక్చువల్గా బయటికి వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే ఎన్విరాన్మెంటల్ గురించి ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. సో వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేశారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇదిగో వీళ్ళే. సరే గాయ్స్, అండ్ మన బైక్ 24 కిలోమీటర్స్ అయింది ఇప్పుడు వరకు. అండ్ దిస్ ఈస్ 2024 ఇయర్. బాయ్ దాదా. సో మన మైక్కి కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడలేము. సో ఎంజాయ్ చేస్తాం. అవసరంగా వచ్చారు. బండి బయట పెట్టాలంట. 20 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ ఇవ్వలేదు. দেবাঙ্কিতা পাল খর্দ থেকে দেবাঙ্কিতা পাল মঞ্চে চলে এসো। গাড়ি সেফ সাউন্ডের দায়িত্ব আছে ভাই, চলে এসো একবার মঞ্চে চলে এসো। শুরু করছি আমরা বিভাগ আবৃত্তি প্রতিযোগিতা। দাদা গাড়ি বেহतर जगह नहीं देखी इधर सेफ नहीं है, छोटा बच्चा अच्छा टेने ने ढोका था। এখনো ফেলে যেতে এমন হতে এমনি খুব খাবে না। আরে এই টোটোটা যাবে না? এদিক দিয়ে আছে, এদিক আছে।
বাইকটা চাবি দিয়ে ওখানটা রেখে দে চলুন চলুন আমি যাবে চেপে ধরে রাখতে হবে নাকটা নয় এখানটা নাকে নয় চেপে রাখো তুমি তাহলে ওটা দেবে গাড়িটাকে বাইকটাকে বাইক কেউ কিছু করবে না తిరిగి వచ్చినట్టున్నాడు ఈ రాళ్ళ మీద కంట్రోల్ పాపం బండి మీద వెళ్ళదు పెద్దలు ఉన్నప్పుడు కొంచెం చూసుకొని డ్రైవ్ చేయడం పాపం మామకి ఈ ఏజ్లో যেতে পারবে আর একটু এটা এটা রাখ না এটা রাখ না হসপিটাল দেখে বেরছি নাকি ডাক্তার দেখি এইটা দিয়ে নামবে আমি নেমে যাই সুইয়ে নিতে হবে সুইয়ে নিতে হবে আমরা স্টেশন নিয়ে দাঁড়াও এই এটা স্টেশন নিয়ে এই ওই স্টেশন হেঁটে যেতে পারবে এই দিক দিয়ে নামবে ওটা দিয়ে দাঁড়া বাবা আমি এখানটা চলছি পুরো রাস্তা পড়ে আছে না এখন বিচ্ছিরি লোকে মারা রাস্তা পুরো কিচ্ছু হয়নি কিচ্ছু ওটা তো বলছি পড়ে গেছিল বড় পাতাতে পড়ে গেছে হ্যালো কাকু আর ভ্রমণ থেকে আমার চোখে দেয় देखिए अपने एक बार साइड दिन आप साइड दिन देखिए भाई भाई చూసారు కదా ఆ ముసలామ కండిషన్. ప్రాబ్లం ఏమైందంటే నా గోపురంలో మైక్ పని చేయట్లేదు. సో నేను ఏం మాట్లాడలేకపోయాను. నేను గోపురం డైరెక్ట్ కనెక్షన్ మైక్ కనెక్షన్ తీసేసి నేను డైరెక్ట్ గా గోపురం మైక్ తో మాట్లాడుతున్నాను. గట్టిగా అరుచుకుంటా ఏమన్నా మాట్లాడాలి అంటే. ఇది వచ్చేసి ఇంత ప్రాబ్లం అయింది. నేను మాట్లాడింది మీకు వినిపించు. లిటరలీ నాకు అక్కడ ఆమెను చూస్తే ఏడుపు వచ్చింది. బికాజ్ చిన్న ఏజ్ అంటే ఈజీగా తగ్గిపోతే అనుకోవచ్చు. ఆ పెద్ద ఏజ్ లో తగిలిన దెబ్బలు ఉంటే చూడండి, వాళ్ళకి షుగర్ కానీ ఏమన్నా ఉంటే అసలు లైఫ్ లో తగ్గవు ఆ దెబ్బలు అనేవి. ఆమెను తీసుకెళ్లి సేవ్ చేసాం. హాస్పిటల్లో కొంచెం సీరియస్ అయింది. తర్వాత ఆమె కొంచెం నార్మల్ అయిపోయారు. అది జరిగి ఒక 3 days అయింది. ఇది 3rd డే అనమాట. నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఆమె కొంచెం సేఫ్ అయ్యారు ఈ రోజు. అని చూడండి, పేరెంట్స్ వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని డ్రైవ్ చేయండి. బికాస్ లైఫ్ పోతే మళ్ళీ రాదు కదా. లైఫే కాదు, ఈవెన్ ఆమెకి ఇక్కడ తగిలింది, ఈవెన్ ఈ హ్యాండ్ పోయినా మళ్ళీ తిరిగి రాదు కదా. సో కొంచెం చూసుకొని డ్రైవ్ చేయండి. అక్కడ డ్రైవ్ చేసింది ఒక చిన్న ఏజ్ అతనే, ఒక ఇంటర్ 2nd year అట్లా ఉంటాడు. అతను బాగానే డ్రైవ్ చేసి ఉండొచ్చు, కానీ అక్కడ కింద మొత్తం స్టోన్స్ ఉన్నాయి. అండ్ ఒక 50 స్పీడ్లో ఉండుంటాడు. ఎందుకంటే 30-35 అంటే ఈజీగా కంట్రోల్ చేయొచ్చు బైక్ని. 50 అంటే కొంచెం స్లో అవ్వడానికి టైం పడుతుంది. అంటే సడన్గా చూసిన ఆబ్జెక్ట్ కదా అది. సో పేరెంట్స్ ఉన్నప్పుడు, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు 30 to 35 or 40 రోడ్ మీకు తెలిసి ఉంటే సో కొంచెం చూసుకొని డ్రైవ్ చేయండి. ఎందుకంటే ఏమన్నా అయితే ప్రాణం మళ్ళీ రాదు కదా. సో ఒక ప్రోగ్రామ్ అయితే మంచిగా అయింది.
ఆ ప్రోగ్రాంలో నేను ఎక్కువ ఏం చూపించలేదు. బికాజ్ ఫస్ట్ థింగ్ బైక్ బయట పెట్టమని చెప్పారు, అక్కడే నాకు మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అప్పుడే వెళ్ళిపోదాం అన్న అన్నీ ఉన్నా, వెళ్ళిపోయే టైంలో ఇలా అయింది. యాక్చువల్గా ఆమె దగ్గర నేను మాట్లాడేవాడిని లైక్ కూల్ ఉండండి ఏం కాదు అని, కానీ నాకంత బెంగాలీ లాంగ్వేజ్ రాదు. సో అందుకే నేను అంతా ఏం ఎక్స్ప్రెస్ చేయాలి ఆమెతో కూడా. ఎందుకంటే ఇప్పుడు సీరియస్ సిచ్యువేషన్లో నేను నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేస్తే అది రాంగ్గా కన్వే అయిందంటే అక్కడ గొడవలు అయిపోతాయి అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నా. బెంగాలీ వచ్చిన వాళ్ళకి అవన్నీ వర్డ్స్ అర్థమవుతాయి, నాకు అర్థమవుతుంది కానీ మాట్లాడడం అంత ఫ్లూయెంట్గా రాదు. So that's it for today guys. Hope you guys enjoyed this vlog. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is Adion Superbike signing out.